ఓం శాంతి. ఈరోజు మురళి 26/7/2026 డేట్ బాగుంది. మురళి యొక్క రివైజ్ డేట్ అవ్యక్తవాణి సండే 2/2/11 సంవత్సరంలో 2011లో బాబా నడిపించిన మధుర మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్: మీ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. మీ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. స్వయం సంతుష్టంగా ఉన్నామంటే ఇతరులకు కూడా దృష్టి ద్వారా సంతుష్టత, వృత్తి ద్వారా సంతుష్టత, విచారాల ద్వారా, ప్రవృత్తి ద్వారా అంటే కర్మ ద్వారా కూడా సంతుష్టతను అనుభవం చేయించండి. ఎప్పుడు మనం సంతుష్టంగా ఉంటాము? ప్రాప్తులను, భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటే సదా హర్షితంగా ఉంటాము, సంతుష్టంగా ఉంటాము. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈరోజు బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యరేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత పెద్ద భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ లభించదు. ఎందుకంటే మీకు భాగ్యాన్ని ఇచ్చేది స్వయంగా భాగ్య విధాత తండ్రి. చూడండి, మనకెవరిస్తున్నారు? స్వయం మొత్తం ప్రపంచానికి భాగ్యాన్ని తయారు చేసే భాగ్య విధాత తండ్రి మనకు భాగ్యాన్ని ఇస్తున్నారు. ముందుగా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. నోటిపైన మధురవాణి యొక్క రేఖ మెరుస్తోంది. పెదవులలో మధురమైన చిరునవ్వు రేఖ మెరుస్తోంది. హృదయంలో హృదయాభిరాముని ప్రేమలో నిమగ్నమైన రేఖ మెరుస్తోంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తోంది. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖ మెరుస్తోంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యం ఇంకెవరికైనా లభించిందా? ఎంత అద్భుతం చూడండి. భక్తి మార్గంలో భగవంతుని ప్రతి అంగానికి మహిమ చేస్తే, జ్ఞాన మార్గంలో సాక్షాత్ భగవంతుడు మన ప్రతి అంగానికి మహిమ చేస్తున్నారు. ఏమంటున్నారు? మీ మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తోంది, నోట్లో మధురవాణి రేఖ, పెదవులలో మధురమైన చిరునవ్వు యొక్క రేఖ, హృదయంలో హృదయాభిరాముని పైన ప్రేమ ఉన్న రేఖ, చేతులలో సర్వఖజానాల శ్రేష్టత యొక్క రేఖ, పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖ లభిస్తోంది. ఇటువంటి భాగ్యం ఇంకెవరికైనా లభించిందా? అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలలో కూడా భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. దేవీ దేవతలకు ఎంత మహిమ చూడండి. కృష్ణుడు కృష్ణాష్టమికి పాదాలు వేస్తారు, కమల పుష్పాలు వేసి దాంట్లో పాదాలు వేస్తారు. దీపావళికి లక్ష్మీదేవిని వేస్తారు. సో ఈ విధంగా వాళ్ళ పాదాలు వేస్తారు. రాండి మా ఇంట్లోకి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా అదృష్టాన్ని మేల్కొల్పండి అని బాబా ఇప్పుడు ఇచ్చిన భాగ్యానికి గుర్తు. భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. ఈ భాగ్యాన్ని స్వయంగా భాగ్య విధాత తన పిల్లలందరికీ తయారు చేశారు. బాబ్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూసి అభినందనలు చెప్తున్నారు. వాహ పిల్లలు వాహ్! ఈ భాగ్యము సంగమయుగంలోనే లభిస్తుంది, నడుస్తోంది. సంగమయుగం యొక్క సుఖము అన్ని యుగాలలోకెల్లా శ్రేష్టమైనది. సత్యుగం యొక్క భాగ్యము కూడా సంగమయుగంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే. కావున సంగమయుగం యొక్క ప్రాప్తి సత్యుగ ప్రాలబ్ధానికన్నా ఎక్కువ. మీకు లభించిన భాగ్యంలో మునిగిపోండి. ఏమి జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకుంటే ఏమనిపిస్తుంది? వాహన భాగ్యము వాహ అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా భాగ్య విధాత మీ తండ్రి అయినారు. భాగ్య విధాత ద్వారా ప్రతి ఒక్కరికి తమ భాగ్యం లభించింది. మేమంతటి భాగ్యవంతులము అని తెలుసా? చూడండి, బాబా ఎంత వర్ణన చేస్తున్నారో మన భాగ్యాన్ని. మనము రోజు వర్ణన చేసుకుంటే చాలు. అహో సౌభాగ్యం!
ఎంత బాగా చెప్తున్నారు. అప్పుడప్పుడు తెలుస్తుందా? బాబా అడుగుతున్నారు. భాగ్యవంతులు మనం తెలుసా లేదా? అప్పుడప్పుడు తెలుస్తుందా? సదా నశ ఉంటుందా? మీకేమి లభించింది అని ప్రపంచం వారు మిమ్మల్ని చూసి అడుగుతారు. అప్పుడు మీరేమని జవాబిస్తారు? పొందాల్సిందంతా పొందేశారు కదా, చేతులెత్తండి చెప్తాం కదా. పరబ్రహ్మ పరమేశ్వరంలో ఉండేటువంటి పరమాత్ముడు లభించాక ఇంకేం కావాలి మాకి అనేటువంటి తృప్తి, ఆనందం, భాగ్యం అనేది కనిపిస్తుంది కదా. వేరే వాళ్ళు అడుగుతారు, ఎంత ఆనందంగా ఉన్నారు, మీకేం లభించింది? బాబా అంటున్నారు, మరి చేతులెత్తండి, పొందేశారు కదా, మంచిది. పొందారా? గర్వంగా చెప్తారు కదా. ఎటువంటి అప్రాప్తి వస్తువు లేదు, గర్వంగా ఉంది కదా. అది ఎలా లభించింది? కేవలం బాబాని తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, తమవారిగా చేసుకుంటూనే భాగ్యం లభించింది. బాబాని నా వాళ్ళుగా చేసుకుంటానే భాగ్యం లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారో అంతగా హర్షితంగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మ ముఖము సదా హర్షితంగా ఉంటుంది. ఉండాలి కాదు, ఉంటుంది సదా. మనకి అదే ఇంపార్టెంట్. హర్షితంగా ఉంటాం కానీ సదా ఉండం. సీలింగ్లో వస్తూ ఉంటాం. వారి దృష్టి, వృత్తి మరియు వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్టాత్మగా అయి స్వయం సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులని కూడా సంతుష్టం చేస్తారు. ఏం తీసుకొచ్చినాం, ఏం తీసుకపోతాం, ఎందుకంత తపన? ఇది లేదు, అది లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఏది ఉందో ఏ సమయానికి ఎలా ఉందో అలాంటిది ప్రయత్నం మన వంతు. ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చేసుకొని పోవడం మన ధర్మం, మన కర్మం కదా. అదే బాబా అంటున్నారు. వారి దృష్టి, వృత్తి మరియు వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్టాత్మగా ఈ స్వయం సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులని కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నశ ఉందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారం సర్వప్రాప్తులు. ఎవరు సంతుష్టంగా ఉంటారు? కడుపు నిండినాక, ఫుల్ నిండినాయది, మీకు ఏది కావాలో ఫేవరెట్ భోజనం అంతా తినేసినారు. అప్పుడు విశేషంగా బాబా ఏమంటున్నారు చూడండి, ఆ విధంగా మీకు అంతా ఇష్టమనిపించింది, తినేసినారు, కడుపు నిండింది అన్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటారు. ఇంకేమొద్దు నాకి అంటారు. అట్లాగనల్లా సంతుష్టంగా చేస్తారు కదా బాబా అంటున్నారు. వారి దృష్టి, వృత్తి, కృతి, ప్రవృత్తి అన్నీ సంతుష్టంగా ఉంటాయి. ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నశ ఉందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారం సర్వప్రాప్తులు. అప్రాప్తి అసంతుష్టతకు ఆధారం. మరి మీరు ఏమనుభవం చేస్తున్నారు? అప్రాప్తి వస్తువు ఏదైనా ఉందా? అప్రాప్తి వస్తువులు ఎప్పటికీ తెగవు, తెల్లారు. ఒకటి పోతే ఒకటి కావాలనిపిస్తుంది. కానీ మనకి కావాల్సింది ఎవరు? బాబా కదా. ప్రాప్తులు, సర్వప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తి యొక్క నశ ఉందా? సదా ఉందా? అప్పుడప్పుడు ఉందా? పొందాల్సింది పొందేశామనే అంటారు కదా. మరి ఎక్కడ సర్వప్రాప్తి ఉంటుందో అక్కడ అసంతుష్టత నామమాత్రానికి కూడా ఉండదు. సర్వప్రాప్తులు ఉన్న చోట అసంతుష్టత నామమాత్రానికి కూడా ఉండదు. బాబ్దాదా కోసం ఈరోజు దేశ విదేశాల నుండి, ఎన్ని దేశాల నుండి పిల్లలందరూ వచ్చి కలిశారు. కానీ అందరికన్నా దూరం నుండి వచ్చేది ఎవరు? అమెరికా వారు దూరం నుండి వస్తారా? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా. మరి బాబా ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది. అయితే బాబ్దాదా పరలోకం నుండి, పరంధామం నుండి వచ్చారు. బ్రహ్మ బాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. మరి ఎవరు దూరం నుండి వచ్చినట్లు? అందరికంటే దూరం నుండి వచ్చిన వారెవరు? బాబా కదా. ఇది తండ్రి మరియు పిల్లల ప్రేమ దృశ్యం. నా బాబా అని మీరు అంటారు, బాబా కూడా నా పిల్లలు అంటారు. కేవలం ఒక్కరిని తెలుసుకోవడం వలన ఎంత వారసత్వం లభించింది. ప్రపంచం వారు ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని సుఖం కోసం, శాంతి కోసం వెతుకుతున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎంత తృప్తిగా, ఆనందంగా అనుభవం అవుతుంది. అంత మంచిగా బాబా మహావాక్యాలు నడిపిస్తున్నారు. ప్రపంచం వాళ్ళు సుఖము, శాంతి, ఆనందం కోసం వెతుకుతున్నారు. మనకైతే సామ్రాట్ లభించినారు, సాగరం. మీ జీవితం, బాబా ఎంత బాగా చెప్తున్నారు, మీ జీవితం మాత్రం సుఖశాంతి సంపన్నంగా అయిపోయింది కదా.
ఏది ఉన్నా ఏది లేకున్నా పొందాల్సింది పొందినామనే ఆనందం ఉంది కదా. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? బాబా ఇదే కోరుకుంటున్నారు కదా, ఇంకేం అక్కర్లేదు. బాబ్దాదా ఇదే అడుగుతారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్యాధికారులుగా ఉండాలని బాబ్దాదా ఆశిస్తారు. అప్పుడప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పటి రాజ్యాధికారం యొక్క వరదానం బాబా సంగమ యుగంలో పూర్తిగా ఇచ్చారు, కొద్దిగా కాదు, అప్పుడప్పుడు కాదు, సదా. మరి ఆలోచించండి, సదా కోసం స్వరాజ్యాధికారిగా ఉంటున్నారా? ఎందుకంటే మీరు ఈ కర్మేంద్రియాలకు అనగా మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా యజమాని అని బాబ్దాదా చెప్పారు. అన్నింటికీ నాది అన్న పదాన్ని ఉపయోగిస్తారు. నేను అని అనరు, నాది అని అంటారు. మనస్సు, బుద్ధి, సంస్కారాలు నావి అంటారు. నావి అన్న వాటిపైన సదా అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు రహస్యం చెప్తున్నారు. నాది నాది అంటారు కదా, నాది అనే దానిపైన న్యాచురల్గా అధికారం ఉంటుంది కదా. పోయినసారి కూడా చెప్పారు కదా, నా మనస్సు అంటారు. మరి మనస్సు మీరు ఎక్కడ చెప్తే అక్కడికి పోతుందా అని అడిగారు కదా. ఇలా మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన పూర్తిగా అధికారులుగా ఉండటాన్నే స్వరాజ్య అధికారి అంటారు. ఈరోజు కూడా బాబా నిన్నటి రోజున విశేషంగా బాబా సకార్ మురళిలో వైష్ణవులు ఎవరు అంటే పవిత్రులు అన్నారు, స్వరాజ్యాధికారులు అన్నారు. సో పోయినసారి మురళిలో కూడా చెప్పారు, కర్మేంద్రియాలపైన రాజ్యాధికారి, మనస్సు పైన రాజ్యాధికారి. చెయ్యెత్తు అంటే ఎత్తుతాం కదా, మనస్సుని ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతుందా, లేదా దాని మాట మీరు వింటున్నారా, మీ మాట అది వింటా ఉందా, పరిశీలన చేసుకోండి అన్నారు కదా బాబా. అందుకే బాబా చెప్తున్నారు, మీరు ఏది ఆర్డర్ చేస్తే ఆ అనుసారంగా అవి కార్యం చేయడానికి నిమిత్తంగా ఉన్నాయి. కానీ దీనికోసం నడుస్తూ తిరుగుతూ యజమాని అన్న నశ ఉండాలి, నిశ్చయము మరియు నశ. ఇప్పుడైతే ఆత్మలకు మనస్సు ద్వారా కూడా సేవ చేసే సమయం ఇంపార్టెంట్. ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా సంధ్యా సమయం యొక్క యోగం 1 గంట ఖచ్చితంగా చేయాలి. అందులో కనీసం అర్ధగంట స్థితిని సంపాదించుకోవాలి, అర్ధగంట మనసా సేవ. విశ్వాత్మలందరికీ మీకు నచ్చిన ప్లేస్లో, నచ్చిన ఊర్లో, నచ్చిన హాస్పిటల్లో, నచ్చిన కాలనీలో ఏ ఆత్మలకు కావాలంటే ఆ ఆత్మలకి, ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి పోయి మనసా సేవ చేయండి. ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఆత్మలకు మనస్సు ద్వారా కూడా సేవ చేసే సమయం. ఓ పూర్వజుల్లారా, మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను అందించండి అని వేడుకుంటున్నారు. మరి ఓ పూర్వజుల్లారా, దుఃఖంలో ఉన్న వారి మొర మీకు వినిపిస్తోంది కదా. ఎటువంటి ఆపదైనా అకస్మాత్తుగా వచ్చేదుంది అని బాబ్దాదా ముందుగానే సూచన ఇచ్చారు. దీనికోసం సెకనులో ఫుల్ స్టాప్ ఆ అభ్యాసాన్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థానికి సమయం ఉండదు. అంతిమంలో చూసుకుందాంలే అంటే అప్పుడు 4 వైపులా పరిస్థితులు వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలా పెడతాం? ఇప్పటి నుంచి చేసింటే అప్పుడు వస్తుంది. ఆ అభ్యాసాన్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థానికి సమయం ఉండదు. అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే ఆశ్చర్యార్థకం పడతా లేదు కదా, అది ఇంపార్టెంట్. అందుకే మనం అప్పుడప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, మాటలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఏదైనా కార్యం వచ్చినప్పుడు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేది నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నా మనస్సు ఫుల్ స్టాప్ పడతాందా, లేదా దాని గురించినే ఆలోచనలు జరుగుతున్నాయా, ఇది కూడా అవసరం. ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నానా లేదా, అనుకున్న వెంటనే పెడతానా, 10 నిమిషాల తర్వాత పడతాందా, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. అభ్యాసం చేస్తూ ఉండాలా, ఇంటర్నల్గా అటెన్షన్ ఉండాలి. ఫుల్ స్టాప్ పెట్టేకపోతే ఆశ్చర్యార్థకం రాదు కదా. కావున అనేకేమో అంటాము, డ్రామాలో ప్రతి విషయము కళ్యాణమే కదా అని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అంటాము. మనకు జరిగినప్పుడు కళ్యాణం అనిపిస్తుందా? ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నామా? లేదా ఆశ్చర్యం, వీళ్ళెందుకు అట్లా, వాళ్ళెందుకు ఇట్లా, ఇక్కడ కూడా అట్లనా, అనేక ఆశ్చర్యాలు. కావున పురుషార్థానికి ఇప్పుడే సమయం లభించింది. ఆ సమయంలో ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు. బాబ్దాదా రిజల్ట్ కూడా చూస్తున్నారు, అటెన్షన్లో ఉన్నారు, చేస్తున్నారు కూడా. కానీ అటెన్షన్కు మరింత అండర్లైన్ పెట్టండి.
చూడండి పురుషార్థం ఎంత సహజమైనదో. నేను కూడా బిందువునే, పెట్టాల్సింది కూడా బిందువే, కానీ కేవలం అటెన్షన్ ఇవ్వాలి. సో బాబా అంటున్నారు అటెన్షన్ పెట్టాల్సి ఉంది. పిల్లలు, నేను సదా మీకు తోడుగా ఉన్నాను అని బాబ్దాదా పిల్లలకు విశేషమైన బహుమతినిస్తున్నారు. బాబా అని అనగానే తండ్రి సదా పిల్లల కోసం హాజరై ఉంటారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మేరా బాబా మేరా సాతి ఆజావో అంటానే బాబా రెడీగా ఉన్నారు. బాబా అని అనగానే తండ్రి సదా పిల్లల కోసం హాజరవుతారు. హజూర్ హాజర్ అని ఏదైతే అంటారో అది సర్వవ్యాపి కాదు, కానీ పిల్లల ఎదుట హజూర్ హాజిర్. మరి సదా విజయీలుగా అవ్వండి. ఎక్కడ భగవంతుడు సదా తోడుగా ఉంటారో అక్కడ విజయులుగా అవ్వడం ఏమంత కష్టం. విజయం మీ జన్మసిద్ధ అధికారం. కేవలం నా బాబా అనగా విజయులుగా అయ్యే ఉన్నారు. కావున ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి సదా విజయులుగా అవ్వడం అతి సహజం, కష్టం కాదు. ఎక్కడ భగవంతుడు ఉంటారో అక్కడ విజయం ఉంది. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు. ఎంతో స్నేహంతో ఏ సాధనంతోనైనా చేరుకున్నారు. రైలులో, విమానంలో ఏదో సాధనంతో చేరుకున్నారు. అది శరీరం ద్వారా చేరుకోవడం కానీ హృదయపూర్వక ప్రేమ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ధైర్యం మీది, తండ్రి సహాయం ఉండనే ఉంది. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి కర్మలో స్వరాజ్యం అనే సీటు పైన స్థితులవ్వాలని బాబ్దాదా ఆశిస్తున్నారు. ఈరోజు మొదటిసారిగా వచ్చిన వారు చేతులెత్తండి, లేచి నిల్చోండి. చాలామంది ఉన్నారు. అచ్చా, మొదటిసారి వచ్చినట్లుగా మొదటి నంబర్ లేక్ కూడా వెళ్ళాలనా? బాబా వరదానం ఏమిటంటే ఎవరైతే ధైర్యాన్ని ఉంచారో వారికి సహాయం తండ్రి నుండి తప్పక లభిస్తుంది. మరియు ధైర్యంతో ఎంతగా ముందుకెళ్ళాలనుకుంటే అంతగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా టూ లేట్ బోర్డు పెట్టలేదు. ఆ టైంలో స్మృతిలో ఉండండి మరియు ఏదైతే ప్రాప్తించిందో దానితో ఇతరుల సేవను చేయండి. ఎంతగా సేవను చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. సందేశాన్ని ఇస్తూ పోండి. ఆ తర్వాత వారి వారి అదృష్టం. కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి, మీ పుణ్యాన్ని జమ చేసుకోండి. ఆ పుణ్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ పోతుంది. అచ్చా, బాబ్దాదా అమృత వేళ అన్ని వైపులకు వెళ్తారు. వారికి అన్ని వైపులకు వెళ్ళడం ఏమంత పెద్ద విషయం? 4 గంటల సమయంలో చేసుకునే మిలనంలో విశేషత ఏమిటంటే 4 గంటలకు బాబ్దాదా పిల్లలందరికీ సహజంగా వరదానాలు ఇస్తారు. వరదాన దాత యొక్క పాత్ర విశేషంగా అమృతవేళ ఉంటుంది. ప్రతిరోజు అమృతవేళలో బాబా వరదాని హస్తం నా మస్తకం పైన ఉంది, నా తలపైన ఉంది అని అనుభూతి చేయాలి. ఏ వరదానం కావాలన్నా అది బాబ్దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ చేసి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానాలు తీసుకోవడానికి అలర్ట్గా ఉండాలి. తూగుతూ ఉంటే సలాం అలేకం అంటే ఎట్లా? ఒకవేళ అలర్ట్గా లేకపోతే బాబ్దాదా వచ్చి వెళ్ళిపోతారు, మీరు ఆలోచిస్తూనే ఉంటారు. కావున అమృత వేళకు మహత్వాన్ని ఇస్తున్నారు. అండర్లైన్ ప్లీజ్. కానీ మరింత అటెన్షన్ ఇవ్వండి. బాబ్దాదా ఏం చూశారంటే సమయానుసారంగా సేవ కూడా పెరుగుతోంది. సేవ కారణంగా బాబా నుండి వరదానాలను తీసుకోవడంలో దూరం కావడానికి వీల్లేదు. డబల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థం చేస్తున్నారు. కానీ అటెన్షన్కి అండర్లైన్ చేయండి. మధుబనానికి ఎలాగైనా చేరుకుంటారు. ఇందుకు బాబ్దాదా విశేషంగా పిల్లలందరికీ అభినందనలు తెలుపుతున్నారు. సంస్కారాల విషయంలో బాబ్దాదా ఏదైతే సూచన ఇచ్చారో దాని గురించి మేము చేయాల్సిందే అని భావించండి. అది చేయడానికి రోజు అమృతవేళ స్వమానంలో ఉండడంతో పాటు ఏదైనా ఒక సంస్కారం పైన భిన్న భిన్న విధానాలుగా అటెన్షన్ ఉంచండి. ఈరోజు పలానా సంస్కారం పైన విశేషమైన అటెన్షన్ ఉంచండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు బాబ్దాదాకు తమ రోజంతటి చార్టుని ఇచ్చేటప్పుడు ఆ సంస్కారం యొక్క రిజల్ట్ని విశేషంగా వినిపించండి. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఇంతకంటే ఇంకెట్లా చెప్పాలి? అరటిపండు తోలు తీసి నోట్లో పెడుతున్నారు. నమ్మలేదు, మన ఇష్టం కదా. అందుకే అనేక మంది మహనీయులు చెప్పారు, గుర్రాన్ని నది వరకు తీసుకుపోవచ్చు, నోట్లో కూడా నీళ్ళు పోయొచ్చు, మింగేది ఇంకా గుర్రం పని కదా.
బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. విశేషంగా వినిపించండి, అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. రోజంతటి చార్టుని చెప్పండి. ఏదో ఒక సంస్కారం పైన అటెన్షన్ ఉంచాలి. ఎలాగైతే స్మృతి పైన అటెన్షన్ ఉంచుతారో దానితో పాటు అదే సమయంలో ఆ రిజల్ట్ కూడా బాబ్దాదాకి ఇవ్వండి. ఒకవేళ ఈరోజు మీ ఎదురుగా ఫలానా సంస్కారాన్ని తొలగించుకోవడానికి ఏ సందర్భము రాకపోతే బాబా తరపున మీకు మీరే అభినందనలు తెలుపుకోండి. ఇలా రోజు ఆ సంస్కారం గురించి బాబా నుండి విశేష అభినందనలు తీసుకోండి. అప్పుడు సంస్కారం కార్యంలోకే రావడంలో బలహీనమైపోతుంది. ఎలాగైతే యోగం విషయంలో చెక్ చేసుకుంటారో ఎన్ని గంటలు చేసినానని, అలాగే సంస్కారాల గురించి రోజు రాకపోయినా అప్పుడప్పుడు వస్తాయి. ఎవరైతే పురుషార్థులుగా ఉంటారో వారికి అనుకోకుండా పేపర్ వస్తుంది, రోజు రాదు. కానీ చెకింగ్ జరుగుతూ ఉంటే ఈ అటెన్షన్ కూడా టెన్షన్ సమాప్తం చేస్తుంది. ఎందుకంటే బాబ్దాదా ఏం చూశారంటే విదేశీయులలో కొంతమంది పిల్లలు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అటెన్షన్ ఉంచుతారు. అటెన్షన్ ఉంచేవారే ముక్తిని పొందగలరు. బాబా వరదానం కూడా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దీనికై ఆలోచించండి, రోజు ప్రయత్నించండి, చెకింగ్ చేసుకోండి. రిజల్ట్లో సంస్కారం స్వయంగానే డీలా పడిపోతుంది. సంస్కారాల సబ్జెక్ట్లో నంబర్ 1 వెళ్ళాలనేదే బాబ్దాదా ఆశ. ఇప్పుడు నాలో కోపం యొక్క సంస్కారం ఉంది, ఆవేశంలో వచ్చే సంస్కారం ఉంది. ఈరోజు అలాంటి సందర్భం రాలే, కానీ మనసులో ఉంది, ఏమన్నా రాని ఆవేశం పడకూడదు అని ఆలోచన చేయాలి. ఆ విధంగా రోజు చేస్తూ ఉంటే ఆ సంస్కారం డీలా అయిపోతుంది. అది బాబా అంటున్నారు. అటెన్షన్ లేకి వచ్చారు కదా, అదే కార్యంలో రావాలి, అయిపోతుంది. సంస్కారాల సబ్జెక్ట్లో నంబర్ 1 వెళ్ళాలనేదే బాబ్దాదా ఆశ. కానీ అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ లేకుండా ఏమీ జరగదు. సంఘటనలోనే ఈ సంస్కారాలు ఎందుకు వస్తాయి? మీ చిత్రాలను పూజించేవారు మీ సంస్కారాల గురించి ఎంత మంచిగా పాట పాడతారు అంటే మీరు అలా అయ్యారు కనుకనే పాట పాడుతున్నారు. మీ దైవీ చిత్రాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఏమని పాడతారు? ఇటువంటి దేవతగా అవ్వాల్సిందే కదా. అచ్చా, డబల్ విదేశీయులందరూ పురుషార్థంలో సఫలతని అనుభవం చేస్తున్నారు. సఫలతని అనుభవం చేస్తున్నాము అని భావించే వాళ్ళు చేతులెత్తండి. వాహ్, చేతులైతే మంచిగా ఎత్తారు. ఇప్పుడు దీనిపైన అటెన్షన్ పెట్టాలి. ఇందులో కూడా నంబర్ తీసుకోవాలి. మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉల్లాసం వస్తుంది. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. నిమిత్తంగా ఉన్నవారికి బాబ్దాదా సహాయం విశేషంగా లభిస్తుంది. సెంటర్లు వృద్ధి అవుతున్నాయి. బాబ్దాదా సంతోషిస్తున్నారు. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తులుగా అయ్యేవారిగా కండి. పరివర్తన చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులు కూడా పరివర్తన శక్తి యొక్క ఉల్లాసం లభిస్తుంది. పురుషార్థంలో నంబర్ వారిగా అయితే ఉన్నారు, అది అండర్స్టూడే. కానీ పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది. అందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్ని మరింత పెంచుకోండి. బాబ్దాదా నుండి ప్రియ స్మృతులైతే రోజూ లభిస్తాయి. ఇంట్లో కూర్చొని కూడా బాబ్దాదా ప్రియ స్మృతులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వవు. ఎంత బాగా చెప్తున్నారు బాబా. లభిస్తుంది కదా. మురళీని చదివినట్లయితే ఒక్కరోజు కూడా ప్రియ స్మృతులు మిస్ కావు, లభిస్తున్నాయి కదా. ఇదే చూడండి, మురళి చదివితే ఒక్కరోజు కూడా మిస్ కావు. లభిస్తోందా? రోజు ప్రియ స్మృతులు లభిస్తున్నాయి, అందరికీ లభిస్తున్నాయి కదా. ఇదే బాప్దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ అయితే ప్రియ స్మృతులు మిస్. కేవలం మురళిని మిస్ చేసుకోలేదు, భగవంతుని ప్రియ స్మృతులను, వరదానాలను మిస్ చేసుకున్నారు. మురళి అయితే చదువుకుంటారు, కానీ బాప్దాదా ప్రియ స్మృతులు తీసుకోవడానికి ఏ సమయం అయితే ఫిక్స్ అయి ఉందో అదైతే మిస్ అయినట్లే కదా. కావున ఉల్లాసం ఉన్నందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. అచ్చా, మురళిని మిస్ చేస్తూ ఉంటారా? డబల్ విదేశీలలో ఉన్నారా అలాంటి వాళ్ళు? మురళి మిస్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? కావాలంటే ఫోన్ ద్వారా అయినా వినండి, చదవలేకపోతే ఎలాగైనా వినండి. ఈ విధంగా అయితే ఎవరైనా వింటారు. హాజరు తప్పక వేసుకోండి. అచ్చా, సభలో ఎవరైతే వచ్చారో కొత్తవారు ఉన్నారు, పాతవారు ఉన్నారు.
ఈ విషయాన్ని పక్కాగా నోట్ చేసుకోండి. మురళి మిస్ కాకూడదు. ఎందుకంటే బాబా రోజు పరంధామం నుండి వస్తారు. ఎంత దూరం నుండి వస్తారు? పిల్లల కోసం వస్తారు కదా. ఎలాగైతే బాబా మురళి మిస్ చెయ్యరో అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చెయ్యకూడదు. అచ్చా, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మధుబనానికి వచ్చేటప్పుడు ఫారం నింపుతారు. అందులో మురళి రోజు చదివారా, ఎన్ని రోజులు మిస్ అయ్యారనేది కూడా వ్రాయండి అని చెప్తారు. ఒప్పుకుంటారా? ఏంది రాయరు ఈ కాలంలో. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. మధుబనం వారు కూడా చేతులు ఎత్తండి. ఏ కారణం చేత కూడా మురళి మిస్ అవ్వకూడదు. అండర్లైన్ చేసుకోండి ఈరోజు. ఎలాగైతే భోజనం మిస్ చేయరో అలాగే ఇది కూడా ఆత్మకు భోజనమే కదా. అది శరీరానికి భోజనం అయితే ఇది ఆత్మకు భోజనం. కొత్తగా వచ్చిన వారు కూడా రావడానికైతే లభించింది కదా, వారు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఎలాగైతే ఇతర నియమాలు ఉన్నాయో అలాగే ఇది కూడా నియమమే. బ్రాహ్మణులు అంటేనే మురళి వినేవారు, సేవ చేసేవారు. అచ్చా, ఇప్పుడు అన్ని వైపులా ఉన్న పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులతో పాటు అభినందనలు చెప్తున్నారు. సదా ఉల్లాస ఉత్సాహాలలో ముందుకెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు. ఎప్పుడూ ఏ కారణం చేత కూడా మీ ఉల్లాస ఉత్సాహాన్ని తగ్గించుకోవద్దు. విషయం విషయమే, పురుషార్థం పురుషార్థమే. మరియు బాబా ప్రేమ మనది, పురుషార్థము బాబా ప్రేమ మనది. ఇంకా మిగతావన్నీ వస్తుంటే పోతుంటాయి. కావున ఎప్పుడూ మీ బుద్ధిని బాబా పైన కాకుండా ఇతర విషయాల్లో బిజీగా ఉంచకండి. బాబా మురళి మరియు బాబా ద్వారా లభించిన సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఏమని చెప్పమంటారు? తోడుగా ఉండాల్సిందే, సెలవు తీసుకుంటాం అని అయితే చెప్పలేం కదా. కలిసి ఉంటాం, కలిసి నడుస్తాం మరియు కలిసి వస్తాం. అచ్చా, ఇప్పుడు సమాప్తి. నమస్తే. हम रूहानी मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సో బాబా అంటున్నారు, శక్తి స్వరూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసే ఖాళీ స్వరూపులుగా కండి. నేను సర్వశస్త్రధారి శక్తిని. పతిత పావనినైన నాపైన ఏ పతితాత్మ దృష్టి నీడ కూడా పడదు. ఈ స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. పతిత ఆత్మలకు పతిత సంకల్పాలు కూడా కలగనంత మీకు బ్రేక్ ఉండాలి శక్తిశాలిగా. ఎవరైనా పతితాత్మ యొక్క ప్రభావం మీ పైన పడిందంటే, ఎవరిపైన బాబా అంటున్నారు, పతితాత్మ యొక్క ప్రభావం మీ పైన పడిందంటే దాని అర్థం మీరు ప్రభావశాలిగా లేనట్లే, పవర్ఫుల్గా లేనట్లే. ఎవరైతే స్వయం సంహారులుగా ఉన్నారో వారు ఎప్పుడూ ఎవరి చేత బలి అవ్వరు. కావున ఎటువంటి ఖాళీ రూపంగా అవ్వాలంటే ఎవరైనా మీ ముందు అటువంటి సంకల్పాలను చేసినా వారి సంకల్పాలు కూడా సమాప్తమైపోవాలి. స్లోగన్: రాయల్ రూపం యొక్క కోరికలకు స్వరూపం పేరు, ప్రతిష్ట, గౌరవం. పేరు కావాలా, ప్రతిష్ట కావాలా, గౌరవం కావాలా అనేది రాయల్ రూపం యొక్క కోరిక. ఇది బ్రాహ్మణాత్మలు చాలా చెక్ చేసుకోవాలి. అవ్యక్త ప్రేరణ జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సారథి అనగా ఆత్మాభిమాని. ఎందుకంటే ఆత్మయే సారథి. బ్రహ్మబాబా ఈ విధి ద్వారా నంబర్ 1 అనే విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు. కనుక ఫాలో ఫాదర్ చేయండి. ఎలాగైతే బాబా దేహాన్ని ఆధీనం చేసుకొని ప్రవేశిస్తారో, అనగా సారథిగా అవుతారో, దేహానికి అధీనులు అవ్వరు. కనుక మీరు కూడా ఆ విధంగా అతీతులుగా ప్రియమైన వారిగా కావాలి. అలాగే బ్రాహ్మణాత్మలైన మీరు బాబా సమానంగా సారథి స్థితిలో ఉండండి. మామూలుగా కూడా చెప్తారు కదా, రథసారథి అనేది గుర్తు చూపిస్తారు కదా. కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు సారథిగా కావాలి. సారథి స్వతహాగానే సాక్షిగా ఏదైనా చేస్తారు, చూస్తారు, వింటారు మరియు మిగిలినవన్నీ చేస్తూ కూడా మాయ యొక్క కర్మల ప్రభావం నుండి అంటకుండా ఉంటారు. కమల పుష్ప సమానంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.